వెల్కమ్ టు MG9 న్యూస్. నేను చేసిన సేవలను గుర్తించి ఈరోజు బ్రాహ్మణుల సంఘం ప్రింట్ చేసిన ఓ బుక్లో ఓ క్రిస్టియన్ వ్యక్తి అయిన నా గురించి వ్రాయడం, నేను చేసిన సేవలకు ప్రోత్సహించి నన్ను సన్మానించి నాకు మెమంటో అందించి నన్ను గౌరవించినందుకు నా బ్రాహ్మణ మిత్రులకు జన్మంత రుణపడి ఉంటానని ఆల్ఫ్రెడ్ రాజు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో బ్రాహ్మణుల సంఘం డైరెక్టర్ గురురాజు స్వామి ఆధ్వర్యంలో ఆల్ఫ్రెడ్ రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ ప్రోగ్రాంకి వెళ్ళలేకపోయినట్టు వారు తెలిపారు. కానీ కర్ణాటక నుంచి వచ్చేవారి ఈ రోజు మంత్రాలయంలో నాకు సన్మానించి మెమంటో అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఓ క్రిస్టియన్ వ్యక్తి అయిన నన్ను నా బ్రాహ్మణ మిత్రులు నా సేవలు గుర్తించి నా గురించి ఓ బుక్లో ప్రచురించి ఈరోజు నాకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినందుకు నా బ్రాహ్మణ మిత్రులకు నా జన్మంతా రుణపడి ఉంటానని ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమారెడ్డి. పెట్టు, ఏమేమి అన్ని పెట్టు. ఉన్నాను. ఓకే. ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే, గత 20 సంవత్సరాల కిందట నాకు పెద్దలు గురురాజు గారితో ఏర్పడిన పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఈరోజు కనబడుతుంది. 20 సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గురురాజు గారు విప్రబాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణస్తులు ఆ సంఘంలో ఉన్నారు. దాంతోపాటు సప్తఋషి సంఘ, శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా పెద్దలు గురురాజు గారు స్థాపించి అక్కడ మైసూర్, కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు. ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము, వరదలప్పుడు బ్రాహ్మణ్స్కు నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి, నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిలవడం జరిగింది. అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి అలానే ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు. అయినా నేను కొన్ని కారణాలను పోలేకపోవడం మూలంగా వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. నాకు సన్మానం చేయడం కాకుండా వాళ్ళు ఒక మంచి మెమోంటోని నాకు ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళ సప్తఋషి సంఘ బుక్ని, అంటే వాళ్ళ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని, బ్రాహ్మణ స్నేహితుడనేసి, ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే 20 సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీర్ బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటోతో సహా వాళ్ళు పెట్టిన విధానికి గురురాజు గారిని అయితేనేమి, మొత్తం బ్రాహ్మణ సంఘాలకన్నిటికీ నా హృదయపూర్వక సొసైటీ అందరి వరకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సప్తఋషి సంఘ సొసైటీ అయితేనేమి, శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి, విప్రబాంధవ సంఘాలకైతేనేమి, ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు